సౌత్ ఇండియన్ సింగర్స్ తెలుగు వాళ్ళు అనేటప్పటికి మన బాలువే కదా అన్నంత లైట్ తీసుకొని మనల్ని ట్రీట్ చేసే విధం ఉంటుంది. మనం కూడా ఎందుకంటే మనం కొంచెం అనుసరించి పోయేటప్పటికి ఏమవుతుందంటే మనవాడే కదా బాలు అన్నట్టుగా ఉంటుంది. ఇదే బాంబే వాడు వచ్చాడు అనుకోండి, లిమోజిన్స్ ఏమిటి, ఫస్ట్ క్లాస్ టికెట్లు ఏమిటి, వాడు అడక్కముందే వీళ్ళందరూ దాసోహం పడిపోతూ ఉంటారనమాట. మరీ అంత ఎగ్జాజరేటెడ్గా కాకపోయినా ఐ వాంటెడ్ హిమ్ టు హ్యావ్ అ ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ షో హిమ్ దట్ దిస్ ఇస్ హిస్ ప్లేస్. ఆ మర్యాదతో ఒక టూర్ చేయాలన్నది నా ఉద్దేశం అప్పుడు. అండ్ ఆయనకి అది అంతా చాలా మరీ కొత్తగా అనిపించేది. ఇట్లాంటి మనం ఎప్పుడు చేయమే, మన టెక్ రైటర్లు రాయటం దాంట్లో ఇట్లాంటి రూమే ఉండాలి, ఇట్లాంటి ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి, ఇట్లాంటివన్నీ రే ఇవన్నీ బాగుండవురా, ఇది నాకే మొహమట్టంగా ఉంది, ఇవన్నీ తీసేయరా అని ఆయన అంటాం. మీరు వదిలేండి నన్ను, నేను చూసుకుంటాను, అది కుదరకపోతే వదిలేస్తాం అంతే కదా, మనం చేయాల్సిన ప్రయత్నాలు మనం చేస్తాం అంతే. కాదురా ఇట్లా ఎవరు అడుగుతాడు రా, ఇట్లాంటివన్నీ ఎవరన్నా అడుగుతాడా అంటే నేను ఒక 10 టెక్ రైటర్లు చూపించాను ఆయనకి. బాలీవుడ్ ఆర్టిస్టులు కానివ్వండి, హాలీవుడ్ ఆర్టిస్టులు కానివ్వండి. అవునా, గ్రీన్ రూము గ్రీన్గా ఉండాలంటారా, దాంట్లో గ్రీన్ ఫ్లవర్స్ కావాలా, ఎంఎన్ఎమ్స్ గ్రీన్ కలర్ ఎంఎన్ఎమ్స్ ఉండాలా, ఏంట్రా ఇవన్నీ అంటే ఇదే మరి ప్రపంచం. నువ్వు అసలు నేను అట్లాంటి ఎంఎన్ఎమ్స్ అని నేనేం అడగట్లేదు. వాట్ యు నీడ్ టు డూ, దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్.